శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీరస్తు శ్రీ కామాక్షి విలాసం. ఆంధ్రీకర్త అభినవ నన్నపార్య పిస్సుపాటి విశ్వేశ్వర శాస్త్రి, నెల్లూరు. ప్రచురణ శ్రీ కామకోటి తౌర్యత్రిక ట్రస్ట్. ఏకాంబరేశ్వర ప్రభావము. పార్వతీయందు ప్రసన్నత కలిగిన వాడును, నిత్య కళ్యాణ సుందరుడును, మహాప్రళయమందల పాపములు హరించువాడునగు ఏకాంబరేశ్వరునకు నమస్కారములు అని రసాలేశ్వరుని స్తుతించుతో మార్కండేయ మహర్షి సురత భూపాలునితో ఈ విధముగా అనుచుండెను. ఓ రాజోత్తమ, భూమండలమందు రుద్రశాల ఎందరి ఏకాంబర వృక్షమునకు తూర్పు దిక్కున పార్వతీదేవిచే ఇసుకతో చేయబడిన లింగరూపము కలవాడును, అరచేతి ప్రమాణము కలవాడును, అరటిపూ ఆకారముతో ప్రకాశించువాడును, ఉమాదేవిని ఆలింగనము చేసుకొనగా ఏర్పడిన చేతి గాజుల ముద్రలు కలవాడును, భూలింగ స్వరూపుడును, రసలింగ ఆకారం కలిగిన వాడును, సదాశివుని అనుగ్రహ స్వరూపమును కలిగిన వాడును, నలుగురు మూర్తుల మధ్య అనగా పంచాయతనం ఉన్నవాడును, శివుని యొక్క అంశ కలవాడును, శివ సంజాతుడును, శూలము ధరించిన వాడును, కైలాసపరం నివసించువాడును, మృగము, అంకుశము, వరదము, అభయములతో ప్రకాశించడి 4 చేతుల కలవాడును, నిత్య కళ్యాణ సుందర రూపుడును, పులి చర్మం ధరించిన వాడును, ఏనుగు చర్మం ఉత్తరీయముగా కలవాడును, శరీరమంతా విభూతితో ప్రకాశించుడు వాడును, గంగానదిని తన జటాజూటమును నిక్షిప్తము చేసుకుని వాడును, పార్వతి గంగా ఇరువురి చేతి సేవింపబడువాడును, రుద్రకోటి క్షేత్రమనుండుచే రుద్రకోటి అని పేరు కలవాడును, ఏకాంబర వృక్షోమతులను నివసించువాడును అగు శంకరుని పార్వతీదేవి స్తుతింపగా ప్రళయకాలమందరి పాపములను సంహరించెడు వాడు అయ్యను. సకల పాపములను పోగొట్టి మోక్షమునిచ్చెడు వాని చరిత్రను మరలా నీకు సవిస్తారముగా చెప్పెదను, సావధానుడవై విను. ఉమామహేశ్వర సంవాదము. పూర్వం ఒకనాడు దిగంబరులని శక్తుల మానము రక్షించుటకై శివుని 3 కన్నులను పార్వతి తన చేతితో ముహూర్త కాలం మూసి ఉంచెను. అప్పుడు మహాఘోరమగు ప్రళయం సంభవించి స్థావర జంగమాత్మకములైన ప్రాణులన్నీ ఘోరాతి ఘోరములైన పాపములతో ఉండగా బంగారపు రంగుతో అందముగా ఉన్న గౌరీదేవి శరీరం ఒక్కసారిగా నల్లగా మారిన. ముహూర్త కాలం తరువాత శివుని కన్నులు మూయట మాని పార్వతీదేవి నల్లబడిన తన శరీరము చూచుకొని దుఃఖించు, ఇది ఏమి, బంగారంగుతో నుండి నా శరీరం ఈ విధముగా మారినది అని ఆశ్చర్యం పొంది పరమేశ్వరుని నమస్కరించుతూ ఇట్లనెను. ఓ దేవదేవా, మహాదేవ, కరుణాకర, శంకర, మేలు బంగారపు రంగు గల నా శరీర ఛాయ ఎట్లు నల్లగా తయారైనదో చెప్పవలసిందని ప్రార్థించాను. అప్పుడు శంకరుడు, ఓ దేవి, నీ శరీరము నలుపు రంగుగా మార్పుట గల కారణం తెలియచెప్పదని వినుము. నీవు ఇంతకు పూర్వము శక్తుల మానరక్షణం కొరకై సూర్య చంద్ర అగ్నులతో కూడిన నా 3 కన్నులను మూసివచ్చినావు. దానివలన సూర్యప్రకాశం పోయేను, దానివలన జగత్తు యొక్క చైతన్యము నష్టము కలిగెను. ఆ మహాపాపం వలన నీ శరీరం నల్లగా మారినది అనగా విని పార్వతీదేవి భయంతో శివుని పాదములపై పడి, సకల లోక నాయక, కరుణానిధి, శరణాగత వత్సల, శంకర, నా అపరాధమును క్షమించి నన్ను ఈ పాపకు బురద నుండి బయటపడి ఉపాయమును తెలియజెప్పుము అని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు ఈ విధముగా నేను, మహాదేవి, భూలోకమునందలి బదరికాశ్రమునకు వెళ్ళి అక్కడ చిన్న శిశువు రూపంలో నివసింపుము. అప్పుడు బ్రహ్మవేత్తయు సంతానం లేనివాడునగు కాత్యాయనుడు అను మహాముని అకస్మాత్తుగా అక్కడికి వచ్చి నిన్ను చూచి సంతోషముతో దివ్య దృష్టితో శిశురూపముతో ఉన్న గౌరవం తెలుసుకుని తన ఆశ్రమము తీసుకువెళ్ళి అల్లారు ముద్దుగా 8 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు నిన్ను పెంచును. పిమ్మట నా ఆజ్ఞచే ఆ మునికి మోక్షమునిచ్చి అతని యోగదండమును, అక్షమాలను, దీపాధారములైనటువంటి ఘటములను, విషణ కర్రలను, విద్యకు ఆధారమైన పుస్తకమును, పులి చర్మమును, మొలకెత్తిన 7 పెసర గింజలను, గంగ ఎందలి ఇసుకను, గంగాజలమును, గొడుగును తీసుకుని కాశీనగరమునకు వెళ్ళు. ఆ సమయంలో కాశీయందు 12 సంవత్సరాల పాటు కరువు కాటకులు వచ్చును. అప్పుడు నీవు కాశీయందు నివసించి సకల జనులకు అన్నదానం చేయించు అన్నపూర్ణాన కీర్తిని సంపాదించదవు. అటు తరువాత దక్షిణ దిగుగా ప్రయాణం చేయి. కాత్యాయని, నీవు ప్రయాణించిన మార్గంలో ఎక్కడ పులి చర్మంతో కూడిన ఆసనము,
సోమవృత్తము, సోమసూత్రము, ఘటము, ఇసుకలింగము, జపమాల, బిల్వపత్రముల మాల, నాగాభరణము, గొడుగు, త్రిశూలము, యోగదండము, విసనకర్ర, యువతుల జంట, వ్యజనము, చిలుక రూపము, ఘటద్వయ దీపము, అగ్ని రూపము, ఆవు, పుస్తకము, విద్య ఆధారమైన సూచిక, మొలకెత్తిన పెసలు, పాల వంటి గంగాజలము, ఈ మొదలైనవి ఎక్కడ కలవో అది కాంచీ నగరం అని తెలుసుకొను. ఆ నగరమునందు సోమవృత్తమందలి సోమసూత్రము, నాగాభరణము, బిల్వమాల కలిగిన సైకతలింగమునకు ప్రతిరోజు క్షీరాభిషేకము చేసి మొలకలు వచ్చిన పెసల నైవేద్యం పెట్టి ధ్యానించి ఆ లింగమునకు రెండు వైపులా యువతులను నిలిపి హస్తమున చిలుక కలిగి పంచాగ్ని మధ్య మందలి జ్వాలల చివర నిలిచి భక్తిపూర్వకముగా నన్ను తలంచుచూ తపస్సు చేయము. అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకునేదను. అప్పుడు నీ పాపములన్నీ పోయి నీ పూర్వరూపము నీవు పొందెదవు అని చెప్పారు. అంత పార్వతి వెంటనే శివునికి నమస్కరించి శివుని ఆజ్ఞ తీసుకుని భూలోకమందలి బద్రికావనమునకు వెళ్ళి శిశురూపమును ధరించి ఉండెను. ఆ ప్రదేశమును కాత్యాయన మహర్షి వచ్చి ఆ శిశువుని తీసుకువెళ్ళి 8 సంవత్సరములు పెంచి ఆ అనుగ్రహంతో మోక్షమును పొందెను. అనంతరం ఆ కన్య కాత్యాయని పేరుతో ప్రసిద్ధి చెంది అచ్చటి నుండి కాశీకి వెళ్ళి అన్నదానము చేసి అన్నపూర్ణాను ప్రసిద్ధికెక్కి భక్త శిఖామణి కాశీరాజుకు మోక్షమునిచ్చి అచ్చటి నుండి దక్షిణ దిగుగా వెళ్ళి పూర్వము శివుడు చెప్పిన ప్రదేశమున ఘటాధికమును చూచి అది కాంచీ నగరము నిశ్చయించుకుని అచ్చట అనేక వృక్షములతో ఉన్న వనమునందు ఒంటి మామిడి చెట్టుకై వెదగి దాన్ని చూచి ఆశ్చర్యపడి ఆ వృక్షమునకు ఏకామ్ర వృక్షము అని పేరు పెట్టి ఆ చెట్టు మొదట కూర్చుండి శివుని గురించి ఘోర తపము చేయనారంభించెను. ఇట్లుండగా కొంతకాలమునకు త్రికాల జ్ఞానవేత్తయు భగవద్ధ్యాన తత్పరుడును దేవర్షి నారద మహాముని తీర్థయాత్ర చేయుచు భూమండలము తిరుగుచు కాంచీ నగరంకు వెళ్ళి అతడి ఏకామవృక్షం మొదలున ఘోర తపస్సు చేయుచున్న 8 సంవత్సరాల వయస్సు కలిగిన కన్యను చూడగా ఆమె నారదునకు సకల ఉపచారములు చేయగా ఆ మహర్షి ఎంతగానో సంతోషించెను. అప్పుడు ఆ మహర్షితో ఆ కన్య ఈ విధముగా అనుచున్నది: ఓ భగవానుడా, నేను చంద్రచూడిని వివాహము చేసుకుని తలచి ఈ విధముగా తపస్సు చేయుచున్నాను. ఆ దేవదేవుడు నన్ను వివాహం చేసుకుని ఉపాయమును తెలిపి నన్ను కృతార్థురాల్ని గావింపుము అని అనెను. అందులకు నారదుడు సంతోషించి ఆమెకు పంచబాణ మంత్రం ఉపదేశించి దక్షిణ దిశగా వెళ్ళెను. అనంతరము గౌరీదేవి తన జన్మ నక్షత్రమున పంచబాణ మంత్రముతో శివలింగమును పూజించి 6 నెలల కాలం పాటు ఏకాగ్రమైన మనస్సుతో నారదుడు ఉపదేశించిన పంచబాణ మంత్రమును ఘోరముగా తపస్సు చేయుచుండెను. ఈ తప ప్రభావమున కైలాసకరము మన్మథ అగ్నితో నిర్దగ్ధమగుచుండెను. గౌరీదేవి తప ప్రభావం వలన ఏర్పడిన కామాగ్ని నివారించుకుంటూ కూడా శక్యము కాని మహేశ్వరుడు యోగీగణముతో క్రీడించినను ఆ కామాగ్ని నుండి ముక్తుడు కాలేకపోయాడు. దీన్ని గ్రహించిన గంగా ఇది గౌరీదేవి తప ప్రభావం తెలుసుకున్నాను. ఆమెను శాంతింపజేయుటికై ఊవేతు తరంగములతో ఉండగా అందు స్నానమాడిన మహేశ్వరుడు సుఖముగా ఉండి ఆ గంగను గౌరీదేవి తపస్సు చేసుకున్న ప్రదేశమునకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అప్పుడు గంగ శివాజ్ఞను సారము శివుని రోమముల నుండి ఉద్భవించిన 3,70,00,000 తీర్థములను తనతో కలుపుకొని ఈశ్వరుని తన హృదయమందు నిలుపుని చల్లని శరీరముతో నందికొండ నుండి మహాప్రళయ వేగముతో గౌరీదేవి తమ ప్రదేశమునకు బయలుదేరాను. కాంచీపురమందున్న గౌరీ ఆ ప్రళయ జలమును చూచి భయముతో కంప కంప అని పలుకుచు నిర్విఘ్నముగా తపస్సాగుటకై మహాకాళి దుర్గా అని పిలువబడు తన పరిచారికలను ఆ జల ప్రళయమును బంధింపుమును ఆజ్ఞాపించారు. పార్వతి ఆజ్ఞతో ఆ దుర్గాదేవి మహావేగముగా వచ్చుచున్న ఆ ప్రళయ జలమును ఎదురుగా నిలిచి ఆ జలమును బంధించటకై విశ్వభక్షణాన్ని తన చేతి ఎందిన కపాలమును అక్కడ ఉంచి చూచుచుండెను. ఆ కపాలము శివ సమేతమై వచ్చున్న ఆ జలమును తనలో ఇంకించుకొనెను. ఆ విధముగా తపో విఘ్నము కలగకుండా ఆపినందుల గౌరీదేవి సంతసించి తన దూతికే కాళీదేవికి మహాప్రళయ బంధిని అని బిరుదు ఇచ్చాడు. అనంతరము ఆ కాళికా కపాలమందున శివుడు తనకు జరిగిన భంగపాటు మిక్కిలి కోపించి తన జటల ఎందున 1000 ముఖముల మహాగంగను విడిచాడు. గౌరీదేవి తపస్సుకు విఘ్నము కలిగించుటకై శివాజ్ఞ చేయి వచ్చుచున్నదియు
కపాలమందు ఉన్నదియు వేయి ముఖముల కలదియు మహాప్రళయ కాలంతో సమానమైనది అగు గంగను చూసి గౌరీ భయపడెను. మహాప్రళయబంధిని దుర్గ కూడా మరల ఆ జలప్రలయంను బంధించుటకు సమర్థురాలుగా లేకుండెను. వేగముగా వచ్చుచున్న ఆ గంగను చూసి భయపడిన గౌరీ బాగుగా ఆలోచించి మరలా గంగాజల ప్రవాహమును బంధించి తన తపస్సుకు ఏ విధమైన విఘ్నం లేకుండా చేయమని తన సహోదరుడు పురుషోత్తముని ధ్యానించాడు. అంత దయామయుడు ప్రసన్న హృదయుడు అగు శ్రీ మహావిష్ణువు గౌరీదేవి భయమును తొలగించి ఆమెకు సంతోషము కలిగించుటకై నేలను తాకిడి పాదములు, ఆకాశమును తాకిడి కిరీటమును, చంద్రకంఠము కలిగిన మహారూపమును దాల్చి ప్రకాశించుచుండెను. ఆ జల ప్రవాహమున ప్రకాశించున్న తేజోరూపమును, ఆ జలంపై వెలుగులను విరజిమ్మడి చంద్రకిరణములను చూచి చంద్రశేఖరుడే వచ్చినాడని తలంచి భయపడుచున్న గౌరీదేవిలో శ్రీహరి విధముగా నేను, సోదరి పార్వతి భయపడకుము, నేను చంద్రకంఠుడను. చంద్రుని చూచి నీవు మోసపోతివి. నిన్ను పరీక్షించుటకు శివుడు జల ప్రళయ రూపమును ఇప్పుడే రాగలడు. నాకు శివుడే గతిని ధ్యానించుచు ఈ సైకతలింగమును గట్టిగా ఆలింగనము చేసుకుని శరణు పొందుము. అంత పరమేశ్వరుడు నీ దృఢభక్తిని చూచి ప్రసన్నుడై జల ప్రళయమును ఆపి నిన్ను వివాహం చేసుకును అని పలికి అది మొదలు చంద్రకంఠాఖ్య విష్ణువు కాంచీపురమందలి గౌరీదేవి సన్నిధానమునే నివసించుచుండెను. మొట చంద్రకంఠుడు చెప్పినట్లే జల ప్రళయమురాగా శివుడే నాకు దిక్కు అని నమ్మి ఏకాగ్ర మనస్సులో సైకలింగమును ఆలింగనము చేసుకుని జల ప్రళయం ఆగుటకై నిరీక్షించుండెను. తాండవ అని పేరు గల తామస కల్పమునందు బౌద్ధాఖ్య మన్వంతరమున కూర్మావతార సమయములో కృతయుగమున భవ నామ సంవత్సరమందు సూర్యుడు మీనరాశిలో ఉండగా చైత్రమాస శుక్ల పక్షమందలి పూర్ణిమ తిథియందు ఉత్తర ఫల్గుని నక్షత్రం 3వ పాద ప్రారంభమున మహేశ్వరుడు గౌరీదేవి ప్రత్యక్షమై 2 చేతులతో ఆమెను ఎత్తి తన వామభాగమున అర్ధాసనను కూర్చుండబెట్టుకొనెను. పాప విముక్తైన పార్వతీదేవి బంగారపు శరీర ఛాయతో సుప్రసన్నుడు మహేశ్వరును సాష్టాంగ నమస్కారము చేసి శివుని అర్ధాసనం అధిరోహించి మహాతేజస్సుతో ప్రకాశించుచుండెను. అంతా నంది అఖిల రుద్రగణములు మునులు ఆకాశం నిలిచి గౌరీవసుడైన ఆ శంకరీ లీలలను చూచి ఆనందించి రుద్రశాలకు చేరి ఓ పరమేశ్వర మాకు శివ కళ్యాణం చూడవలని ఉన్నది అన్న వారి కోరికను విన్నవించింది. అది విన్న శంకరుడు తన సమీపమున ఉన్న శ్రీహరితో ఈ విధముగా నేను, ఓ మాధవ, పూర్వం నేను ఇక్కడ ప్రతి సంవత్సరం గౌరీ కళ్యాణం జరుపుదని మాట ఇచ్చితిని. నేడు నీ సోదరి గౌరీయు మా కళ్యాణోత్సవం నన్ను ప్రార్థించున్నది కనుక ఇక్కడ వివాహ మహోత్సవం కావలసిన ఏర్పాట్లను చేయమని ఆజ్ఞాపించను. అంత శ్రీహరి శంకర్ నమస్కరించి సరే అని బ్రహ్మాది దేవతలను అందరినీ స్మరణ మాత్రమనే అచ్చడికి రప్పించను. వారిని చూచి ఆనందముతో ఈ విధముగా అడిగాను, ఓ దేవతలారా, ఇక్కడ కామాక్షిదేవికి ఏకాంబరేశ్వర స్వామికి కళ్యాణం జరపవలసి ఉన్నది. మీరు స్వర్గము నుండి అన్ని దిక్కుల నుండి వివాహమునకు కావలసిన అన్ని వస్తువులను వేగముగా తీసుకుని రండి అని చెప్పారు. ఆ మాటలు విన్నంతలే దేవతంద్ర సంతోషముతో స్వర్గమునకు అన్ని దిక్కులకు వెళ్ళి అనేక విధములైన విలువైన గొప్పవైన అపరిమితములైన వస్తువులను తీసుకుని వచ్చింది. శ్రీ మహావిష్ణువు వారు తెచ్చి అన్ని రకముల వస్తువులతో కాంచీ నగరమందరి మేడలను, దర్బారులను, వీధులను, మంటపములను అలంకరించెను. నేలను తాకిడి గెలలు గల అరటి చెట్లతోనూ, నామాల చెరుకు గడలతోనూ, కొబ్బరి బొండములతోనూ, నారింజముల పండ్లతోనూ, మందార, కుంద, అరవింద, మల్లి, పారిజాత, అశోక, పాటలి, చంపక, వకుల, కేతకీ మొదలు సువాసనలు వెదజల్లడి పూలతోనూ, చిత్ర విచిత్రములైన పూల దండలతోనూ, చలువ పందిళ్లతోనూ, మణుల తోరణములతోనూ, బంగారు కలశంపై ప్రకాశించే దీపములతోనూ, ధగ మెరై వజ్రములతోనూ కూడిన అద్దములతోనూ, వీణ వేణు నాదములతోనూ, ఊర్వశి, రంభ, మేనక, నాట్యకత్తెల మొదలైన నాట్యములతోనూ, కిన్నెర కింపురుషాది గంధర్వుల గానములతోనూ, దేవతా స్త్రీల సేవా సమూహములతోనూ, వేశ్యాస్త్రీల మంగళ గీతములతోనూ, మునుల విప్రుల వేద స్వస్తి వచనములతోనూ, భగవంతుని సేవకు వచ్చిన సురాసుల త్రోపులాటలతోనూ, అనేక దేశములకు సంబంధించిన రాజుల రాణుల రాకలతోనూ, స్ఫటిక శిలలకు ఇరు ప్రక్కల బంగార పరటి చెట్ల స్తంభములతోనూ, బంగార పూలతో కూడిన చాందినీలు,
పతాకములు అందమైన విసనకరల వీవనలతోనూ ప్రకాశించిన కళ్యాణ మండపం వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములతో కూడిన బంగారపు సింహాసనమందలి కళ్యాణ పీఠమున మణులతో పలకబడిన కిరీట భుజకీర్తుల హారములతో ప్రకాశించే వాడును, బంగార పూలతో నేసిన పట్టు వస్త్రములు ధరించిన వాడునకు మహేష్ను కూర్చుండబెట్టెను. అంతా శ్రీహరి లక్ష్మీదేవితో, ప్రియా గౌరీదేవిని ఆభరణములతో అలంకరించి ఇచ్చటకు తీసుకుని రా అని చెప్పాను. ఆ వెంటనే లక్ష్మీదేవి కామాక్షిదేవి వద్దకు వెళ్ళి ఆ త్రిపుర సుందరిని అనేకములైన అలంకారములతో అలంకరించను. మణిమంజీరములతో ఉన్న కాలి పట్టాలు కలదియు, బంగారముల త్రాడు ధరించినదియు, ముత్యములతో కూడిన రవిక కలదియు, రత్నములతో పొలగబడిన ఉంగరములు కలదియు, నాగమణులతోనూ ముత్యములతోనూ ప్రకాశించిన కంఠాభరణము కలదియు, సూర్యమండలాకారం వంటి ఆకారము కలిగి మణులతో పొలగబడిన ఆభరణములు చెవులు కలదియు, నక్షత్రముల వంటి ముత్యములతో కూడిన ముక్కు పుడకలతో ప్రకాశించిన ముఖము కలదియు, వజ్ర ఆభరణములతో కూడిన ముఖసీమ కలదియు, పాలభాగమునకు ఇరు ప్రక్కల మణులతో కూడిన ఆభరణములు కలదియు, సువాసనలు వెదజల్లి పూలను సిగయను ధరించినదియు, బంగారు పట్టు బట్టలను ధరించినదియు, కస్తూరి కర్పూరముతో కూడిన గంధమును అల్లుకొనిన శరీరము కలదియు, మల్లి చంపక ఉత్పలాములకు పూల దండలను ధరించినదియు, పగడ పువ్వుల వంటి ప్రకాశవంతమైన పెదవుల చిరునవ్వు కలదియు, నవ యవ్వనము కలదియు. ఒక అందమైన శ్రీ కామాక్షిని తీసుకువచ్చి ఏకాంబరేశ్వరునికి ఎడమ పక్కన కూర్చుండబెట్టి లక్ష్మీదేవి ఆ ఆది దంపతుల భక్తి ప్రదర్శనముగా నమస్కరించి సరస్వతీదేవితో కలిసి వింజామలతో ఆ ఇరువురికి వీచుచుండెను. అప్పుడు శ్రీ మహావిష్ణు శ్రీ కామాక్షి ఏకామ్రనాథులకు నమస్కరించి ఏకామ్రనాథుని ఆజ్ఞతో 10వ రోజున ఉత్తర ఫల్గుని నక్షత్ర సుముహూర్తమున శుభలగ్నంలో బ్రహ్మ శైవ మంత్రములతో యథావిధిగా సంకల్పము చెప్పుచుండగా లక్ష్మీదేవి బంగారపు కమండలుతో పాలన పరమేశ్వరుని పాదములపై ప్రోయిచుండగా శ్రీహరి పరమేశ్వరుని పాదమును భక్తిపూర్వకంగా కడిగి తన వద్దన్న పట్టు ఉత్తరీయముతో శంకరుని పాదములను ఒత్తి ఆ ఉత్తరీయముని శంకరుని భుజంపై ఉంచెను. అనంతరము లక్ష్మీదేవి గంగాజలమును పోయిచుండగా శ్రీ ఏకామ్రనాథులను శ్రీ కామాక్షిదేవిని వసంగెను. శ్రీ మహాదేవుడు కూడా శ్రీహరిచే వసంగబడిన శ్రీ కామాక్షి చేతిని తన చేత్తో అందుకొనెను. పిమ్మట బ్రహ్మ మోహ జనకముగు మంగళ సూత్రమును శంకరునికిచ్చి కామాక్షిదేవి కంఠమును కట్టించెను. అనంతరము వేదోక్త విధానమును జయాది హోమములను సమంత్రకముగా సప్తపదిని జయించి లాజా హోమము వేల్పించి నాకబలీమును వివాహ సంబంధమైన మంగళ కృత్యములు నెల్ల చేయించెను. అనంతరము శ్రీ కామాక్షి సమేతుడు ఏకామ్రనాథుని శ్రీహరి బ్రహ్మ ధ్యానించి స్తుతించి నమస్కరించిరి. దేవతలు మహర్షులు వైదిక మంత్రములతో స్తుతించిరి. కొందరు జయ జయ ధ్వనులు, మరికొందరు హరహర అని ఉచ్చరించిరి. మునిపత్నులు మంగళహారతులు పాడిరి. శ్రీ మహావిష్ణువు శివధ్యానంచే సృజించిన పంచభక్ష పరమాన్నములతో పనస మామిడి మొదలగు పండ్లతోనూ బ్రాహ్మణులకు భోజనములు పెట్టి తాంబూలములిచ్చి కస్తూరి చందనాలతో వారిని అర్చించి నానావిధ రత్న ఆభరణములతోనూ వివిధములైన పుష్పములతోనూ వారిని అలంకరించి సువర్ణ దానంతో తృప్తిపరచి ఆ ఫలమును పరమేశ్వరుడు అర్పించిరి. త్రిపురాసుర సంహార సమయమున విశ్వకర్మ చేయబడిన రథం వంటి బంగారు రథమును విశ్వకర్మ నిర్మించి రథోత్సవమునకై ఏకాంబరేశ్వరునికి సమర్పించరు. ఇంద్రుడు స్ఫటికమణులతో నిర్మించిన గొడుగును సమర్పించను. నవర్త కిరీటమును బ్రహ్మ సమర్పించను. ఆశుపదోత్తములకు భక్తులు బ్రహ్మాది దేవతలు సాయం సమయమున జటా కిరీటధారియు స్ఫటిక ఛత్రము కలవాడు శ్రీ కామాక్షి సహితుని శ్రీ ఏకాంబరేశ్వరుని శ్రీ మహాదేవుని రథమును కూర్చుండజేసి మహోత్సవము చేసి మరలా స్వస్థానము నిజపీఠం నందు ఉంచి ఎల్లప్పుడూ కాంచీ క్షేత్రమున సన్నిహితుడవై ఉండుము అని ప్రార్థించింది. అంత శంకరుడు ఈ విధముగా నేను, ఓ భక్త అగ్రేశ్వర్లారా, నేను కైలాస పర్వతమున గంగా తీరమున సదాశివనామంతో ఎట్లు నివసించుండినో అట్లే ఈ కాంచీనగరం రసాల వృక్షమూలము శ్రీ కామాక్షి సమేతుడనై ఏకామ్రనాథుడు అనే పేరుతో భక్తులకు అన్ని రకముల కోరికలను తీర్చు ఎల్లప్పుడూ ఇచ్చటనే నివసించదును. కనుక మీరెల్లరూ కైలాసముల కన్నా గొప్పదని కాంచీపురం నివసించి నిరంతరం నా దర్శనం చేయండి. ప్రతి సంవత్సరము చైత్రమాస శుక్ల పౌర్ణమి తిథిని శాస్త్రోక్తముగా నాకును శ్రీ కామాక్షి దేవికి అలంకరణ చేసి పూజ కావించి కళ్యాణ మహోత్సవం జరిపించండి అని పలికి శంకరుడు మిగిలిన దేవతలతో అక్కడ నివసించను. అనంతరం 8 సంవత్సరాల వయస్సు కలిగిన గౌరీదేవి ఈశ్వరుని అనేక విధముల స్తోత్రం చేసి నమస్కరించి అక్కడ ఉన్న భక్తుల సభాజనుల ప్రసన్నురాలై వారికి కావలసిన వరములను ఇవ్వదలంచి
పరమశివుడు ఆవిర్భవించిన ఈ రోజున కాంచీపురం అందర ఏకాంబరేశ్వరుని సన్నిధానమును ఆ ఇరువులకు భక్తితో కళ్యాణ మహోత్సవం చేయించిన వారికి కోటి దానముల ఫలము లభించును అని వరమిచ్చి సర్వులకు 2 కనులతోనూ సకల కోరికలను వసంగుడిచే కామాక్షి అని పేరును పొంది ఏకాంబరేశ్వరుని దక్షిణ భాగం నుండి మహాశక్తి అయిన ఆ పార్వతీయే శ్రీ కామాక్షి. అక్కడ ఇప్పుడు మహేశ్వరుడు లింగ రూపంలో ఉన్నాడు. పూర్వం మోక్షకాంక్షులైన పెక్కన్రు భక్తితో ఆ దేవుని సేవించి కైలాస స్థానమును పొందిరి. శంభుడు అను బ్రాహ్మణుని చరిత్ర. పూర్వము కావేరి నది ఒడ్డున తాళపురమును గ్రామమున కృష్ణ యజుర్వేదమును అధ్యయనం చేసిన ఒక బ్రాహ్మణోత్తముడు కలడు. అతడు ఒకనాడు రుద్రశాలకు వెళ్లి అక్కడ ఏకాంబరేశ్వరుడు ఆవిర్భవించిన రోజున శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వరుల కళ్యాణము చూచి తన గ్రామునకు వెళ్లి 10,000 ఏళ్లు జీవించాను. ఆ సమయం ఆ బ్రాహ్మణుడు తన కుమారులను, మనమలను, ముని మనమలను, మనమరాళ్లను ఈ విధముగా వర్ధిల్లిన తన వంశమందుల సహస్ర కన్యాదానమును చూచి సకల విధముల ఐక భోగమును అనుభవించి కొంతకాలమునకు శరీరమును విడిచిన. అప్పుడు ఆ బ్రాహ్మణుని శంకర సేవకులు విమానంపై ఎక్కించుకుని కైలాసము తీసుకుని వెళ్ళిరి. కనుక కళ్యాణవర్ధుడుకు ఆ ఏకాంబరేశ్వరుడు మోక్షప్రదుడు. ఆ దేవుడు శ్రీ కామాక్షి దేవిలో రుద్రశాలలో రసాల వృక్షమూలమును ఉండెను. ఈ దేవుని ఒక్కమారు సేవించిన వాని 1,000,000 శివలింగములు ప్రతిష్ఠించిన ఫలము లభించును. ఏకాంబరేశ్వరుని మహిమను తెలుపు ఈ రహస్య వృత్తాంతమును ఓ మహారాజా, నీ ఎందల ప్రేమ చేయి నీకు చెప్పితిని. భక్తిలో ఈ అధ్యాయమును పఠించి వినిన వారికి శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వరుడు దర్శించిన ఫలము లభించును. ఇది అభినవన్న పార్య బిరుద భాసుర విశ్వేశ్వర విద్యుత్ కవివర ప్రణీతమును శ్రీ మార్కండే పురాణాంతర్గత శ్రీ విద్యా కంఠస్థంభునకు శ్రీ కామాక్షి విలాసమున రసాలేశ్వర ప్రభావ కథనమును 8వ అధ్యాయం సంపూర్ణం. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రేమిత్ర నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర.